ఓం నమః శివాయ గురుగారు. ఓం నమః శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఓ పెట్రోల్ పంపులో ఓ పిల్లాడు పని చేస్తున్నాడు. పెట్రోల్ వచ్చే కార్లకి పెట్రోల్ కొట్టడం తన పని పోయడం. సరే ఒకరోజు ఒక కారు వస్తుంది. ఒక కారు చూస్తాడు, ఏముందిలే నా కళల సౌధం బ్రహ్మాండమైన కారు, ఆ కారు అలాంటి కారు చూడడమే, ఎప్పుడైనా తాకితే అది ఆ మజాయే వేరు. మనం సొంతం చేసుకునే అవకాశం మనలాంటి వాళ్ళకి ఉండదు, కోటీశ్వరులకి తప్ప. ఏం మీ కారులే అని ముచ్చట పడుతుంటాడు. కారు వస్తుంది, కారు వానరు చూస్తాడు. ఏంటి అంత ఇదిగా చూస్తున్నావు అంటాడు. భలే కారు సార్. ఎంత సార్ ఇది అని అడుగుతాడు. ఇది ₹1,00,00,000. ₹1,00,00,000 కారు. వినడానికి చాలా గొప్పగా ఉంది. అసలు అది ఆ ఊహలకి చాలా అద్భుతంగా ఉంది. నీకు ఇలాంటిది కొనుక్కోవాలని ఉందా అంటాడు లోపల నుంచి. ఊరుకోండి సార్, మాత ఎక్కడవుతుంది, అవి టచ్ చేయడమే మాకు గొప్ప అంటే. లేదు, ఏది అసాధ్యం కాదు. నీకు ఇంతటి వాడవ్వాలి, కారు కొనుక్కోవాలని నీకు మనసులో ఉంటే ఇదిగో నా విజిటింగ్ కార్డు. నీకు ఖాళీ టైంలో నా దగ్గరికి రా. ఏం చేస్తే ఈ కారు కొనుక్కునే అంటే ఆ రేంజ్కి వెళ్తావో నీకు చెప్తాను, నా వంతు సాయం చేస్తాను, నువ్వు ఎదగవచ్చు అని కార్డు ఇస్తాడు. సరే పెట్రోల్ పోయించుకుంటాడు, వెళ్ళిపోతాడు. వేయించుకున్న తర్వాత ఈ కార్డు చూస్తాడు. చూసి ₹1,00,00,000 కారు, నేనేమో పెట్రోల్ పంపులో పని చేసుకుంటున్నాను, నీకు ఈ కారు కావాలంత అనడం, నేను కొట్టడం, ఒక కార్డు చేతిలో పెట్టి కావాలంటే నన్ను వచ్చి. ఇప్పుడు ఎవడైనా ఆ స్థాయిలో డబ్బు సంపాదించే మార్గం చెప్తానన్నాడంటే ఖచ్చితంగా దెర్ ఈజ్ సంథింగ్ బిహైండ్ దిస్. ఏదో సామాజిక వ్యతిరేక కార్యకలాపాలు చేయించడం కోసం నన్ను ఇతను వాడుకోవడానికి ఆలోచన చేసి ఉండవచ్చు. అమ్మో నా భవిష్యత్తు ఏమైపోద్ది, ఇలాంటిది ఏదైనా జరిగితే ఇంకేమైనా ఉందా, మా కుటుంబం, మా నాన్న, మా అమ్మాయి నన్ను బతకనిస్తారు, ఇవన్నీ ఆలోచించి నాకు ఎందుకు వచ్చింది, హ్యాపీగా శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటున్నాను అని చెప్పి ఆ కార్డుని చింపి ఆ డస్ట్బిన్లో పడేశాడు. అయిపోయింది. తర్వాత కొంతకాలం గడిచింది. సంవత్సరంన్నర గడిచింది. ఓ సంవత్సరంన్నర తర్వాత ఇంచుమించుగా మళ్ళీ అలాగే మెరుస్తూ ఇంకొక కారు వచ్చింది. చక్క మెరుస్తూ ఇంకా కొత్తగా కారు కనబడుతుంది. సరిగ్గా అక్కడ కారు ఆగింది. మళ్ళీ ఏముందలే కారు అనుకుంటున్నాడు. కారు ఎంతండి అంటాడు. కారు రేటు పెరిగింది, ₹1,00,00,000. కారులో కూర్చున్న వ్యక్తి మాత్రం మారాడు. కారు అదే BMW, అదే సిరీసు, కారు మాత్రం కొత్తగా ఉంది, మనిషి మాత్రం మారాడు. ఎంతండి ఈ కారు అని అడుగుతాడు. ఈ కారు ₹1,00,00,000. నన్ను గుర్తుపట్టావా అంటాడు. గుర్తుపట్టలేదంటాడు. పిచ్చమండా కూడా ఇక్కడే నీతో పాటు ఇవన్నీ తుడుచుకుంటూ ఉండేవాడిని, నువ్వు పెట్రోల్ పట్టేవాడివి, కారు దిగి చెప్తాడు. నేను ఇవన్నీ ప్రయత్నం చేసిన వాడు బాగున్నాడు, ప్రయత్నం చేయక మనం వెనకబడి ఉన్నాం. భగవంతుడు ఎవరికి వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఎవరైతే అవకాశాలు అందిపుచ్చుకుంటారో వాళ్ళు ముందు వరుసలో ఉంటారు, లేకపోతే ఇంకా ఇలాగ పెట్రోల్ పోసుకొని అక్కడ తుడుచుకుంటున్నా కూర్చుంటారు. కరెక్ట్. సో తలుపు తట్టినప్పుడు దాన్ని మనం ఆహ్వానించాలి. రైట్. ఇలాంటిది మీరు అప్పుడు ఒక్కసారి చెప్పారు కదా నానో కార్ గురించి కూడా. అవును, సామాన్యుడి కోసం తేవాలి అని ఒక రతన్ టాటా గారు. రైట్. ఓకే గురు.